ఓం మహాగణపతే నమః. 2025వ సంవత్సరంలో గురుగ్రహం యొక్క మార్పు వల్ల ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే ఈ కన్యారాశి వారికి గురుగ్రహము 9వ స్థానంలోను అదేవిధంగా దశమ స్థానంలోను సంచారం చేస్తుంది. అంటే మే 15 కంటే ముందు 9వ స్థానంలోను, మే 15 తర్వాత దశమ స్థానంలోను సంచారం చేస్తుంది. అయితే 9వ స్థానం అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తుంది కాబట్టి లక్కు అనేది మీకు కలిసి వస్తుంది. అంటే మే వరకు మీకు మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నత విద్య, రిలీజియన్స్కి, ధార్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో పురోగవృద్ధి అనేది కన్యారాశి వారికి కనిపిస్తుంది. పెద్దలతో, గురువులతో మంచి సంబంధాలు కూడా మంచి మెరుగుపరుచుకోగలుగుతారు. మీ తండ్రి గారితో ప్రేమగా ఉంటారు. ఒకవేళ ఏదైనా భేదాభిప్రాయాలు కనుక మనకు కనిపించినట్టయితే ఆ భేదాభిప్రాయాలు కూడా మనకి తొలగిపోతాయి. 9వ స్థానం అంటే మే కంటే ముందు మంచి లాభము, అదేవిధంగా మీకు లక్కు అనేది అధికంగా కలిసి వస్తుంది. ఇక దశమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు వ్యాపార భాగస్వామ్యాల మధ్య మంచి అవగాహన అనేది కలుగుతుంది. ఎప్పుడైతే మే తర్వాత వ్యాపారంలో కూడా చక్కటి అభివృద్ధి అనేది మనకు కనిపిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా మనకి గురుగ్రహం వల్ల ఈ కన్యారాశి వారికి మే తర్వాత కూడా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2వ స్థానంలోను, 4వ స్థానంలోను, అదేవిధంగా 6వ స్థానంలోను ఈ స్థానాల్లో ఒక దృష్టి, గురుగ్రహం యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి కుటుంబము, ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా ప్రాపర్టీస్ విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది అధికంగా మే తర్వాత గోచరిస్తుంది. అంతేకాకుండా వృత్తి విషయాల్లో కూడా చాలా చక్కటి అభివృద్ధి అనేది కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మీకు మే తర్వాత చాలా చక్కటి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇవి స్థూలంగా మనకి కన్యారాశి వారికి ఈ ఈ గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. అయితే ఈ గురుగ్రహం అనేది ముఖ్యంగా మనకి గురువు భాగ్యకారకుడు. అంటే బచక్రంలో మనకి మేషరాశి నుంచి 9వ అధిపతి కాబట్టి గురువు మనకు అదృష్టకారకుడు, భాగ్యకారకుడు, అదేవిధంగా సంతానకారకుడు, వివాహకారకుడు. కాబట్టి ఈ అన్నిటి విషయాలు అభివృద్ధికి, ముఖ్యంగా ప్రాస్పరిటీకి మనకు గురువు కారకత్వం వహిస్తాడు. కాబట్టి ఈ విషయాల్లో అన్నింటిలో అభివృద్ధి చెందాలంటే మనకు గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా అవసరం అవుతుంది. అయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ మనకు గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు అధికంగా ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు అనేది చూసుకున్నట్టయితే, ముఖ్యంగా గురుగ్రహానికి గురు బీజ మంత్రాన్ని పఠించడం ద్వారా గురుగ్రహం యొక్క రెమెడీస్, పరిహారం అనేది మనం చేసుకోవచ్చు. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురువే నమః అనేటటువంటి గురు బీజ మంత్రాన్ని ముఖ్యంగా 108 సార్లు పఠించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా గురువారం రోజు అంటే థర్స్డే, గురువారం రోజు ముఖ్యంగా మీరు ఈ మంత్రాన్ని కనుక 108 సార్లు పఠించినట్టయితే ఏదైతే గురుగ్రహం వల్ల మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది. ఈ గురు బలం అనేది మీకు తప్పకుండా వస్తుంది. అయితే ఈ పరిహారాలు అనేవి ఒక్కొక్క పరిహారం ఒక్కొక్క రకంగా చేసుకునేటానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక పరిహారం చేసుకున్నా సరిపోతుంది. ముఖ్యంగా ఈ పరిహారాలు చదువుకున్న వాళ్ళు, మంత్రపఠనం చేసేవాళ్ళు, అదేవిధంగా వారికి మంత్రపఠనం చేయవచ్చు. లేదా చదువు రాని వాళ్ళు, ఈ మంత్రపఠనం చేసేటటువంటి అవకాశం లేని వారు మీరు దానాలు లేదా జెమ్ స్టోన్స్ లాంటివి కూడా పెట్టుకోవడం వల్ల కూడా ఈ ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు గురుగ్రహం వల్ల కలుగుతున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మనము అధిగమించి అనుకూలత అనేది పొందవచ్చు. అయితే మంత్రపఠనం చేయగలిగిన వారు ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఆ బీజ మంత్రాన్ని పఠించండి. ముఖ్యంగా గురువారం రోజు ఆ బీజ మంత్రాన్ని పఠించండి. ఇక మీరు దానము, చారిటీ, డొనేషన్ కనుక చేయగలిగినట్టయితే మీరు ముఖ్యంగా పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా అరటి పండ్లు, పసుపు కలర్లో ఉన్నటువంటి అరటి పండ్లు దానం చేయడం వల్ల కూడా మనకి గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా గురువు అంటేనే ఒక నాలెడ్జ్కి, విజ్డమ్కి సంబంధించినటువంటి గ్రహము. అంటే ఏ విషయాల్లోనైనా సరే, అది కేవలం చదువు విషయాల్లోనే కాదు, వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఏ విషయాల్లోనైనా సరే నాలెడ్జ్ని ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది మనం గురుగ్రహంగా చెప్పవచ్చు. కాబట్టి చిన్న పిల్లలకు, చదువుకునే వారికి, చదువుకునే స్తోమత లేని వారికి సహాయ సహకారాలు
లేదా పుస్తకాలు, పెన్నులు లాంటివి కూడా దానం చేయడం వల్ల చాలా చక్కటి పరిహారంగా గురుగ్రహానికి మనం చెప్పవచ్చు. తద్వారా కూడా మంచి ఫలితాలు అనేవి మనకి గురుగ్రహం వల్ల కలుగుతాయి. ఇక ఇవి 2 విధానాలే కాకుండా ఉపవాసము, ముఖ్యంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు. ముఖ్యంగా గురువారం రోజు ఉపవాసము వహించినట్టయితే ఏదైతే గురుగ్రహం వల్ల ఉండేటువంటి ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. ఇంకా అనుకూలత కనుక గురుగ్రహం వల్ల ఉన్నట్టయితే ఈ అనుకూలతలో ఇంకా అభివృద్ధి అనేది మనకి తప్పకుండా గోచరిస్తుంది. ఈ పద్ధతిలో కూడా మీరు ఉపవాసము ప్రతి గురువారము చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు, ప్రాస్పరిటీ కానీ, మీకు అభివృద్ధి కానీ, సంతాన విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, అదేవిధంగా భాగ్యము, లక్, అదృష్ట విషయంలో కానీ ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక జెమ్ స్టోన్స్ ద్వారా కూడా మీరు ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా కనక పుష్యరాగాన్ని ధరించడం వల్ల గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు మనం అధిగమించుకోవచ్చు. ఈ కనక పుష్యరాగాన్ని ఇండెక్స్ ఫింగర్ అంటే ఏంటంటే చూపుడు వేలుకు ధరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చూపుడు వేలికే కాదు, ఉంగరపు వేలుకు కూడా మనము ఈ కనక పుష్యరాగాన్ని ధరించుకోవచ్చు. తద్వారా ఈ గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహం కానీ, సంతానం కాని వారికి సంతానం కానీ, అభివృద్ధి, ప్రాస్పరిటీ ఓవరాల్ కావాలనుకున్న వారికి తప్పకుండా ఆ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మనము కలర్ ద్వారా కూడా మనం పరిహారం చేసుకోవచ్చు. ముఖ్యంగా గురువారం రోజు ఎల్లో కలర్ దుస్తులు ధరించడం వల్ల కూడా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక మనకి గురుగ్రహం యొక్క బృహస్పతిని, లార్డ్ బృహస్పతిని లేదా మనకి విష్ణువుని పూజించడం వల్ల ఏదైతే గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు అధిగమిస్తారో ప్రతికూలతలు కూడా మనకు తొలగిపోతాయి. అయితే అంతేకాకుండా ఇలాంటి పరిహారాలే కాకుండా ముఖ్యంగా మన ప్రవర్తన ద్వారా కూడా ఏదైతే గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులను మనం తొలగించుకోవచ్చు. ఏ విధంగానంటే గురువు అంటేనే ఒక ఎల్డరీ ఫిగర్, అంటే మనకి ఒక గురు సమానులు, టీచర్ సమానులు లాంటి వారికి గురుగ్రహం అనేది జీవితంలో కారకత్వం వహిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మీ యొక్క ఉపాధ్యాయులకు కానీ, పెద్దలకు కానీ, గురు సమానులకు కానీ రెస్పెక్టు, గౌరవము ఇవ్వడం వల్ల ఏదైతే గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి. ఏదైతే ఈ గ్రహం వల్ల కలిగేటటువంటి కష్టాలు ఏదైనా సరే మీరు ఈ విధంగా లైఫ్ స్టైల్ మార్చుకున్నట్టయితే మీ యొక్క ఉపాధ్యాయులకు కానీ, పెద్దలకు కానీ, తల్లిదండ్రులకు కానీ తగినంత రెస్పెక్ట్ కనుక ఇచ్చినట్టయితే ఆ గ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలతలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా అబద్ధాలు ఆడడము, మోసం చేయడము, అనెథికల్ బిహేవియర్ అంటే ఏంటంటే అధర్మంగా ఉండడము లాంటి వాటిని వీడి ధర్మంగా ఉన్నట్టయితే, నిజాయితీగా ఉన్నట్టయితే, ఎవరిని మోసం చేయకుండా ఉన్నట్టయితే తద్వారా ఈ గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఇంకా అభివృద్ధి ఉంటుంది. గురువు అంటేనే ముఖ్యంగా ఎక్స్పాన్షన్కు కారకుడు. కాబట్టి మీకు జరిగేటటువంటి ప్రాస్పరిటీ అనేది దానికి ఇంకా పెరుగుదల అనేది ఉంటుంది అని ఒకంతకు రెండింతలు అయ్యేటటువంటి అవకాశం అనేది ఈ గురుగ్రహం వల్ల కలుగుతుంది. ముఖ్యంగా నిజాయితీగా ఉండండి, చీటింగ్ చేయకుండా ఉండండి. అదేవిధంగా ధర్మంగా, న్యాయబద్ధంగా ఉన్నట్టయితే గురుగ్రహం వల్ల మీరు మంచి చక్కటి ఫలితాలు పొందుతారో. అదేవిధంగా ధ్యానము, ఏదైతే గురువు ఆధ్యాత్మికతకు కూడా మనకి కారకత్వం వహిస్తాడు. ఎందువల్లంటే గురువు 12వ అధిపతి, మీనరాశి అధిపతి, అదేవిధంగా భజక్రమంలో 12వ స్థానానికి అధిపతి. కాబట్టి స్పిరిచువల్కి కూడా కారకత్వం వహిస్తాడు, ఆధ్యాత్మికత కూడా కారకత్వం వహిస్తాడు, ఇన్వెస్ట్మెంట్స్ వారికి కూడా కారకత్వం వహిస్తాడు. వీటన్నింటిలో మనకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగాలి అంటే ఆధ్యాత్మికతకు ముఖ్యంగా ధ్యానము, యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల కూడా అవి కూడా మీకు ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలుగా పరిగణింపబడతాయి. తద్వారా ఏదైతే ప్రతికూలత అనేది ఉందో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా కలుగుతాయి. కాబట్టి ఏదైతే మనము ఇన్ని రకాలైనటువంటి పరిహారాలు చెప్పుకున్నామో ఆ పరిహారాల్లో మీకు అనుకూలమైనటువంటి పరిహారాలు తప్పకుండా పాటించండి. తద్వారా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. తద్వారా మీకు ప్రాస్పరిటీ పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, లక్, భాగ్యము, అదృష్టం కలిసి వస్తుంది. వివాహం కాని వారికి వివాహం కలుగుతాయి. వ్యాపార విషయంలో పార్ట్నర్స్తో చాలా అన్యోన్యత, పార్ట్నర్స్తో అనుకూలత అనేది పెరుగుతుంది.
ఇంకా సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. ఇవి స్థూలంగా మనకు గురుగ్రహం సంబంధించినటువంటి విషయాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము, మరొక గ్రహ ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.